అమ్మ అంటే రిచ్ అమ్మ, కావాలంటే సంజయ్ జనక్ గారు. తీన్మార్లో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు యాక్ట్ చేశారు మేడం పవన్ కళ్యాణ్ గారితో? 1 వీక్ మేము వారణాసిలో చేసామండి. చాలా మెమరబుల్ షూట్. అది కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే తర్వాత ఇంకో 2 కూతుళ్ళు. సో ముగ్గురు కూతుళ్ళు, నేను, మా హస్బెండ్, మేమంతా పవన్ కళ్యాణ్ని అంటే మా అమ్మాయిని పంపిస్తున్నాం ట్రైన్లో. సో అది సిచ్యువేషన్. సో షార్ట్ అది రెడీ అవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్యాజువల్గా అలా వచ్చి నా పక్కన అలా చూస్తే నేను బాలకృష్ణ గారితో చేశాను, పోపాయి మూవీస్ చేశాను. ఓ 4-5 సినిమాలు బాలకృష్ణ గారితో చేశాను. ఏమో సంజయ్ గారు ఎలా ఉన్నారు? కోట శ్రీనివాసరావు గారు రీసెంట్గా చనిపోయారు మేడం. ఆయన బిహేవియర్ ఎలా ఉండేదండి అప్పుడు? ఆ టైం కోపం ఉండేవరా, ఎలా ఉండేవారండి? ధర్మవరపు గారు ఇంకా కోట గారికి ఇళ్లలోంచే వచ్చేది భోజనాలు. ఓకే. సో నేను మా అదే అసిస్టెంట్ ఉంటాడు కదా, వాడు నా క్యారేజ్ అది పరిగెట్టేవాడు తీసుకెళ్ళి. వద్దు మేడం మాతోనే భోజనం చేస్తారు అంటే రావయ్యా. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరూ నన్ను ఝనక్ ఝనక్ పాయల్ బాజీ అనేవారు. ఇప్పుడు అల్లు అర్జున్ మీరు ఫస్ట్ టైం హ్యాపీ డేస్ లో డబ్బింగ్ స్టూడియోలో అదే అన్నపూర్ణ వీళ్ళు కలుసుకున్నారా వెళ్ళి, లేకపోతే చూడటమేనా? నేను కార్ దిగి వస్తున్నాను, ఆయన ఆల్రెడీ అక్కడ క్యాజువల్ గా కూర్చుని ఉన్నారు. నేను వస్తుంటే ఆయన కూర్చున్నారు కదా, ఆయన నుంచి నాకు నమస్కారం పెట్టారండి. ఈ షాక్, మీరు అల్లు అర్జున్ కదా అని. నేను ఇంకా నాగార్జున గారు అడిగారు, ఏంటి సంధ్య నువ్వు ఇప్పుడు వచ్చావు, ముందు వచ్చుంటే నువ్వు నా పక్కన హీరోయిన్ గా ఉండేది. నైట్ నాతో స్పెండ్ చేస్తే నీకు ఈ పాత్ర కొంతమంది అఫ్ కోర్స్ నాకు కూడా అలా కొన్ని సిచ్యువేషన్స్ వేర్